హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఇండియన్ మిలిటరీపై ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే, లేటెస్ట్ శాటిలైట్ ఇమేజెస్ని బట్టి ఇండియా నార్థర్న్ స్టేట్స్లో డిప్లాయ్ చేశాక ఇప్పుడు సౌత్ ఇండియాలో బెంగళూరు దగ్గర కూడా బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ఇంటర్సెప్టర్స్ని డిప్లాయ్ చేస్తుంది. ఇమేజ్ లింక్ అయితే కామెంట్ సెక్షన్లో ఉంటుంది. ఇక్కడ కూడా ముందు ఎర్లీ వార్నింగ్ కోసం ELM 2090 టెర్రా డ్యూయల్ బ్యాండ్ రెడార్ సిస్టమ్ని డిప్లాయ్ చేస్తుంది. గతంలో వచ్చిన రిపోర్ట్స్ని బట్టి రాజస్థాన్లో 2 చోట్ల, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ మొత్తం 4 చోట్ల BMD సిస్టమ్స్ని డిప్లాయ్ చేస్తున్నారు. BMD సిస్టంలో మెయిన్గా ఎర్లీ వార్నింగ్ రెడార్స్, స్పాట్ ఫీజ్ ఫైర్ కంట్రోల్ రెడార్, PDV, AAD మిసైల్ లాంచర్స్ ఉంటాయి. 3000 కిలోమీటర్స్ రేంజ్తో ఎర్లీ వార్నింగ్ రెడార్స్ ముందు ఎనిమీ న్యూక్లియర్ మిసైల్ లాంచ్ని డిటెక్ట్ చేసి ట్రాక్ చేస్తుంటాయి. తర్వాత స్పాట్ ఫీస్ రెడార్ కూడా పిక్ చేసుకుంటుంది. ఫస్ట్ ఎగ్జో అట్మాస్ఫియరిక్ ఇంటర్సెప్టర్ అయిన పృథ్వీ డిఫెన్స్ వెహికల్స్ని లాంచ్ చేస్తుంది. PDV ఎస్టిమేటెడ్ రేంజ్ అనేది 300 కిలోమీటర్స్. థర్డ్ లాగానే 150 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్లో కైనెటిక్ కిల్ వెహికల్తో టార్గెట్ని ఇంటర్సెప్ట్ చేస్తుంది. ప్రతి PDV లాంచర్లో 2 మిసైల్స్ ఉంటాయి. ఒకవేళ మిస్ అయితే ఎండో అట్మాస్ఫియరిక్ ఇంటర్సెప్టర్ అయిన AAD అంటే అశ్విన్ మిసైల్స్ని లాంచ్ చేస్తుంది. AAD అనేది ప్రహార్ మిసైల్కి డెరివేటివ్. సేమ్ లాంచర్ 6 మిసైల్స్ ఉంటాయి. 150 to 200 కిలోమీటర్స్ రేంజ్లో 15 to 40 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్ మధ్య ఉన్నప్పుడు హిట్ టు కిల్ టెక్నాలజీతో టార్గెట్స్ని డిస్ట్రాయ్ చేస్తాయి. ఇవి 2 phase 1 ఇంటర్సెప్టర్స్. DRDO చీఫ్ చెప్పిన దాన్ని బట్టి ఇవి 2000 కిలోమీటర్స్ క్లాస్ మిసైల్స్ని స్టాప్ చేయగలవు. phase 2 ఇంటర్సెప్టర్స్ అనేవి 5000 కిలోమీటర్స్ క్లాస్ మిసైల్స్ని డిస్ట్రాయ్ చేస్తాయి. phase 1 డెవలప్మెంట్ కొన్ని సంవత్సరాల క్రితం పూర్తవగా వెస్టర్న్, నార్థర్న్ సెక్టార్స్లో వీటిని డిప్లాయ్ చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు సౌత్కి కూడా వచ్చింది. అయితే బెంగళూరులో ఉన్న phase 1 ఇంటర్సెప్టర్స్ ఎంటైర్ సౌత్ ఇండియాని కవర్ చేయలేవు. తర్వాతి డిప్లాయ్మెంట్స్ మన తెలుగు రాష్ట్రాలు, ఒరిస్సా మధ్య అలా ఈస్టర్న్ సెక్టార్కి వెళ్ళొచ్చు. phase 2లో AD1 పూర్తిగా థర్డ్కి ఈక్వివాలెంట్గా ఉంటుంది. AD2 S-500 స్టాండర్డ్ మిసైల్ 3లా లార్జ్ జియోగ్రాఫిక్ ఏరియాస్ని కవర్ చేయగలదు. ఓవరాల్గా ఇండియా phase 1ని కంప్లీట్ చేసి కంట్రీ మొత్తాన్ని కవర్ చేసే విధంగా చాలా చోట్ల కీ జోన్స్లో డిప్లాయ్ చేసుకుంటూ వస్తుంది. phase 2లో చైనీస్ లాంగ్ రేంజ్ థ్రెట్స్ మాత్రమే కాదు, లార్జ్ జియోగ్రాఫిక్ కవరేజ్తో ప్రతి ఏరియాకి కూడా ఇంకా ఎఫెక్టివ్ ప్రొటెక్షన్ ఉంటుంది. లాస్ట్ వీక్ ఇండియన్ కోస్ట్ దగ్గర ట్యాంకర్పై డ్రోన్ స్ట్రైక్ గురించి తెలిసిందే. ఇరాన్ నుండి డ్రోన్ వచ్చిందని పెంటగాన్ చేసిన అలిగేషన్స్ని ఇరాన్ అయితే రిజెక్ట్ చేసింది. అయితే ఇండియన్ నేవీ చేస్తున్న ఇన్వెస్టిగేషన్లో ప్రాథమిక దర్యాప్తు అయితే ఇరాన్ వైపే వేలెత్తి చూపుతుంది. ఇండియన్ నేవీ ఫారెన్సిక్స్ టెక్నీషియన్స్ షిప్లో నుండి రికవర్ చేసిన శిథిలాలను స్టడీ చేశారు. అవి మాత్రానికి ఇరానియన్ షాహిద్ 136 కమకాజే డ్రోన్ శిథిలాలని ఇండికేట్ చేస్తుంది. మరో వారంలో డీటెయిల్ రిపోర్ట్ వస్తుంది. ఇండియన్ నేవీ రెడ్ సీ చెక్ పాయింట్ నుండి ఇండియన్ కోస్ట్కి వచ్చే రూట్లో షిప్స్కి ప్రొటెక్షన్గా 4 డెస్ట్రాయర్స్ని డిప్లాయ్ చేసింది. డొమైన్ అవేర్నెస్ కోసం P-8 లాంటి ఎయిర్క్రాఫ్ట్స్తో కూడా మానిటర్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.